పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏషియా కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను టీమిండియా దారుణంగా ఓడించి విజయం అందుకుంది. అయితే మ్యాచ్ తర్వాత జరిగిన ఒక సంఘటన ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. మ్యాచ్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు భారత ఆటగాళ్లు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసినప్పుడు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ మొదలయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ను ఆడి ఆటను ముగించాడు. అయితే పాకిస్తాన్ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ శివం దూబేతో కలిసి డైరెక్ట్గా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా టీమిండియా డగౌట్లో కూర్చున్న మిగతా ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ ఇలా ఎవ్వరూ కూడా గ్రౌండ్లోకి రాలేదు. పాకిస్తాన్ ప్లేయర్స్ను కలవలేదు. ఫార్మాలిటీకి కూడా ఎవ్వరూ బయటకు వచ్చి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పాకిస్తాన్కు టీమిండియా సరైన గుణపాఠం నేర్పిందని అభిమానులు కామెంట్లు కూడా పెడుతున్నారు.